హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వర వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. మరొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో ఏంటంటే నిన్న ఫ్రైడే వీడియో అండి. ఫ్రైడే కిడ్స్కి హాలిడే కాబట్టి అప్పటికప్పుడు శ్రావణి నేను అనుకుని మాకు దగ్గరలో ఉన్న వారాహిమాత అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. సో అక్కడ కొంచెం వీడియో అయితే నేను షూట్ చేయడం జరిగింది. మీకు చూపించి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందరికీ తెలిసిందే కదా. మేము కూడా అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. యాక్చువల్లీ చాలా రోజులైంది ఈ టెంపుల్కి అయితే వచ్చి, దగ్గరగా 1 year అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే వచ్చాము. మళ్ళీ ఇప్పుడు సడన్గా అనుకొని అప్పటికప్పుడు శ్రావణి నేను అయితే అమ్మవారి దర్శనానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, మేమైతే మార్నింగ్ 8 o'clock అయితే వచ్చాము. అప్పుడప్పుడే జనాలు వస్తూ ఉన్నారు. సో కొంచెం ఫ్రీగానే ఉంది టెంపుల్ అంతా కూడాను. మాకు ఫాస్ట్గా దర్శనం అయిందనే చెప్పొచ్చు. చాలా బాగా జరిగింది దర్శనం కూడాను. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి క్రౌడ్ అయితే చాలా ఫుల్ అయిపోయారు ఇంకా జనాలు. సో మేము చాలా లక్కీగా బయటకు వచ్చేసాం 9 o'clock అయితే. అమ్మవారు శాకాంబరి అమ్మవారుగా అయితే దర్శనం ఇచ్చారు ఈరోజు. చాలా బాగా జరిగింది దర్శనం. ఈ ఆలయం రాజమండ్రికి దగ్గరలో ఉన్న కొవ్వూరులో అయితే ఉంది. రాజమండ్రి కొవ్వూరు అని పిలుస్తారు. చాలా ఫేమస్ అన్నమాట. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వీళ్ళు చూసుకొని ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఎందుకంటే గుప్త నవరాత్రులు శనివారంతో లాస్ట్ అని చెప్తున్నారు అక్కడ పంతులు గారు. సో మేము అనుకోకుండా వచ్చినా చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ మేము నవరాత్రులు జరుగుతున్నాయని తెలుసు, కానీ అయిపోయినాయి అనుకున్నాం. బట్ మేము ఫ్రైడే అని చెప్పి వెళ్ళాము. ఎందుకంటే ఫ్రైడేస్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ ఆలయానికి. శుక్రవారం మంగళవారం ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఇంకా ఆ ఉద్దేశంతో సరే దర్శనం చేసుకోవచ్చు కదా, ఫ్రైడే మంచిగా ఉంటుంది అని చెప్పి వెళ్ళాము. బట్ గుప్త నవరాత్రులు కూడా జరుగుతున్నాయి అన్నారు. యజ్ఞాలు, హోమాలు అలాంటి కార్యక్రమాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ. జనాలు కూడా బాగా దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మేమైతే ఆటోలో వెళ్ళాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అన్ఎక్స్పెక్టెడ్గా శ్రావణికి హాలిడే రావడం, శ్రావణిని తీసుకుని వెళ్ళడం చాలా బాగా అనిపించింది. శ్రావణిని కూడా ఫస్ట్ టైం అయితే తీసుకెళ్ళాను టెంపుల్కి. నేనైతే ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాను లాస్ట్ ఇయర్. ఈ ఇయర్లో అయితే ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా దర్శనం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి వచ్చేసాం. ఆఫ్టర్నూన్ మా లంచ్కి అయితే ముద్దపప్పు చేయమని చెప్పింది శ్రావణి. మీలో ఎంతమందికి ఇష్టం ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్? ఇంకా ఇందులో నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో ప్లీజ్ తెలుసుకోవాలని ఉంది. ఐ థింక్ మా సబ్స్క్రైబర్స్కి అయినా వెళ్తుందో లేదో అని నోటిఫికేషన్. ప్లీజ్ మీకైతే మా వీడియో వస్తే మాత్రం తప్పకుండా చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా అయితే మా లంచ్ అయితే అయిపోయింది. ఆఫ్టర్నూన్ కాసేపు అయితే నేను రెస్ట్ తీసుకున్నాను. పిల్లలైతే హోంవర్క్స్ అవి కంప్లీట్ చేసేసుకున్నారు. ఈవినింగ్ 3 o'clockకి మళ్ళీ చిన్న స్నాక్స్ ఐటమ్ అయితే చేయబోతున్నాను. అది కూడా మీతో షేర్ చేసుకుందామని వీడియో తీశాను. స్నాక్స్ అంటే ఏముంది ఫ్రెండ్స్, శనగలు నైట్ నానబెట్టాను. అవి ఒక కుక్కర్ విజిల్ వేయించేసి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఈవినింగ్ టైము. అలానే ఈ శనగలు తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. సో అప్పుడప్పుడు అయితే ఇలా ట్రై చేస్తూ ఉంటాం మేమైతే. మీరు కూడా తింటారా ఇలా? చూడండి, ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా. ఇలా ఉడికించిన శనగల్ని ఒక 5 minutesలో అయిపోతుంది. జస్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని ఆ శనగలు కూడా వేసేసుకొని అందులో మిక్స్ చేసేసుకోవడమే. కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా వేసుకొని తిప్పేసుకోవడమే కదా, అయిపోతుంది 5 minutesలో. మీతో ఇలా మాట్లాడుతూ
అయితే ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మళ్ళీ మాట్లాడతాను మీతో. ఓకే ఫ్రెండ్స్, శనగల చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఆనియన్స్, లెమన్ వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద తినడానికైతే అప్పుడప్పుడు నేనైతే పిల్లలకి ఇలానే చేస్తూ ఉంటాను టైం ఉన్నప్పుడు. కొంతమంది అయితే ఇలా తాలింపు వేసుకోకుండా డైరెక్ట్గా కుక్కర్లో విజిల్ వేయించుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఉడకబెట్టుకుంటారు కదా, ఆ విధంగా కూడా చాలా బాగుంటాయి. నేను చిన్నప్పుడైతే ఇవి ఎక్కడ పెట్టేవారంటే సాయిబాబా టెంపుల్లో అయితే ఇవి ప్రసాదంగా పెడతారు కదా, చాలా బాగుంటాయి కదా. చాలా ఇష్టపడేదాన్ని నేను చిన్నప్పుడైతే, నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసి తింటుంటే నాకు ఆడేసే గుర్తొస్తున్నాయి. అదే చెప్తున్నాను శ్రావణితో. ఈవినింగ్ ఇంకా ఇలా అయితే మేము స్నాక్స్ చేసుకుని సరదాగా అలా పైన కూర్చొని తిన్నాం. అందులోనూ వెదర్ అయితే చాలా బాగుంది ఈరోజు మాకు. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా? కామెంట్లో చెప్పండి. ఈ ఫ్రైడే అయితే మాకు ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మా చెట్టు జామకాయలు అయితే కోస్తున్నాను, చూడండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.